అయ్యో! ఏమైందండి? సార్ ఈరోజు కొంచెం ఎక్కువగా తాగారు మేడం. అందుకే ఇంటి దాకా తీసుకొచ్చాను. కొంచెం పట్టుకోండి మేడం. అయ్యయ్యో! నెమ్మదిగా, నెమ్మదిగా. ఇక్కడ కూర్చోపెట్టండి. జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్త. ఈయనెప్పుడూ ఇంతగా తాగలేదు. ఇదే ఫస్ట్ టైం. అసలేమైంది? ఆఫీసులో అందరూ కలిసి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు మేడం. అక్కడ డ్రింక్ తీసుకున్నారు. చాలా ఎక్కువగా తీసుకున్నారు. పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు మేడం. సార్ బాగా ఎక్కువ తీసుకున్నారు. స్పృహ తప్పి పడిపోయినందువల్ల ఇంటికి తీసుకొచ్చాను మేడం. అవునా? మ్, సరే. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, పర్వాలేదు మేడం. సరే, మీరెలా ఇలా తాగిన వాళ్ళతో హ్యాపీగా ఉండగలుగుతున్నారు? మ్, అంటే మీకు ఇతంతో బతకడం చాలా కష్టం అనిపించడం లేదా? మీరితంతో జీవితాన్ని ఎలా లీడ్ చేస్తున్నారండి? ఇంతకుముందు కొంచెం కొంచెం తాగొచ్చేవారు. కానీ ఈ మధ్య చాలా తాగొస్తున్నారు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. మళ్ళీ ఏమైందండి? మళ్ళీ ఎక్కువ తాగేశారండి. కొంచెం పట్టండి. నెమ్మదిగా. అయ్యో! మెల్లగా. జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త. ఏమిటండి? మ్. నాకు రోజు ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. సార్ ఫ్రెండ్ ఒక ఆయన పార్టీకి పిలిచారు మేడం. అక్కడికి వెళ్ళాక నేను వద్దు వద్దు అంటున్నా సార్ వినిపించుకోకుండా ఎక్కువ తాగారు మేడం. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. కొన్ని రోజులుగా ఏదో ఒక కారణం చెప్పి తాగుతూనే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సర్లే, ఓకే, నేనున్నాను కదా చూసుకోవడానికి. అయ్యో, నేను ఈ డిస్కషన్లో పడి మీ గురించి మర్చిపోతున్నాను. ఒకసారి కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏంటండి, ఎందుకిలా తాగిన వాడితో కాపురం చేస్తున్నారు? మీరెక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకొచ్చు కదా. ఏమోనండి, అతని గురించి తెలియకుండా నన్నిచ్చి పెళ్లి చేశారు. మా కన్నవాళ్ల మాట మీరు నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు ఆయన్ని నమ్మే నేనున్నాను. ఆయన మంచివారే. ఆయన తప్ప నాకింకెవరూ లేరు. ఓకే, ఓకే, నాకు అర్థమైంది. కానీ మీరు చాలా కష్టపడుతున్నారు కదా, అందుకే నాతో వస్తారా? ఉమ్, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నేనసలు తాగుడు జోలికే వెళ్ళను. ఏంటండి మీరు ఇలాంతా మాట్లాడుతున్నారు? నా భర్త తాగుబోతయి ఉండొచ్చు, కాని ఆయన నా మీద ప్రాణాలే పెట్టుకున్నారు తెలుసా? అసలు ఆయన తాగి రావడానికి కారణం ఆయన ఫ్రెండ్సే. నా అనుమానం ప్రకారం మీరే ఆయన్ని రోజు బాగా తాగించి ఇంటికి తీసుకొస్తున్నారని అనుకుంటున్నాను. కానీ ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఆయన్ని తాగుడ్నుంచి బయటికి తీసుకురావాలి గాని ఆయన్ని దానికి అడిక్ట్ చేయకూడదు. ఇది కరెక్ట్ కాదని మీ మనసు కనిపించట్లేదా? ఆయనిప్పుడు డ్రింక్కి చాలా అడిక్ట్ అయి ఉన్నారు. ఆయన్నిప్పుడు ఏవైనా చేసి ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావాలి. అదే నేను ఆలోచించేది. వెళ్ళొస్తాను.